ది సీక్రెట్ హీరో ఎపిసోడ్ 15 999 తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగినప్పుడు నెగిటివ్గా చెప్పేవారిని పట్టించుకోకుండా ఉండండి. నిజానికి విమర్శలు మీ ప్రయాణంలో ఒక భాగం. దానిలో కొన్ని మంచి విమర్శలు, కొన్ని చెడ్డ విమర్శలు ఉంటాయి. మంచి విమర్శలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి సహాయం చేస్తాయని గ్రహించండి. ఈ పుస్తక రచయిత ఒక సినిమా తీసి దాని ఒక టీవీ ఎగ్జిబిటీకి చూపించిన తరువాత ఈ సినిమాను మెచ్చుకున్న వారు ఎవరూ లేరని రచయిత చెప్పింది. ప్రశంసల గురించి వదిలేసి అతని చిత్తంలో చాలా లోటుపాట్లను ఎత్తి చూపాడు. తద్వారా రచయితకు ఇంత కష్టపడి తీసిన సినిమాను ఇలా అన్నాడేమిటి అని పూర్తిగా నిరుత్సాహపడింది. తమ టీం వారికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఆమె చాలా చిరాకు చెంది ఆ సినిమాపై అనుమానం మొదలైంది. తరువాత ఆమె అక్కడ నుండి ఇంటికి వెళ్లేందుకు 1 గంట పాటు విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె సినిమా గురించి ఆలోచిస్తూ ఆ విమర్శలు ఎందుకు చేశారు, తనలో లోపం ఉందా అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ వ్యక్తులు పేర్కొన్న లోపాలను దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన ప్రకారం సినిమాలో మంచిగా లేని సీన్లను తొలగించింది. ఈ సినిమా విడుదల చేసిన తర్వాత ఘన విజయం సాధించింది. రచయితకు మంచి పేరు వచ్చింది. అందుకే అన్ని విమర్శలు చెడ్డవి కాదని గమనించండి. మీరు కూడా ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా ఎప్పటికీ విజయం సాధించలేరు. విజయ మార్గంలో మీరు చాలామందిని కలుసుకుంటే వారు మీకు ఏదో విధంగా సూచన ఇస్తారు. మంచి సూచనను కొట్టివేయకుండా మనల్ని మెరుగుపరుచుకోవడం కోసం దానిని ఉపయోగించుకోవడం మంచిది. మీరు ఇలాంటి వ్యక్తులను చాలామందిని కనుగొంటే జీవితంలో ముందుకు సాగడానికి వారు ప్రేరణ ఇస్తారు. అలాగే మీ ప్రయత్నాలను ఆపే కొంతమంది వ్యక్తులను కూడా మీరు కలుస్తారు. జీవన మార్గం అంత సులభం కాదని మీరు అంగీకరించాలి. ఇది సవాళ్లతో నిండి ఉంటుంది. మీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇబ్బంది పడతారు. మీ కలల మార్గం అంత సులభం కాదు. చాలా అడ్డంకులు ఆ మార్గానికి అడ్డుగోడగా నిలబడతాయి. సమస్యలు తలెత్తుతాయి. కానీ మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మీ మనస్సులో దృఢంగా నిర్ణయించుకోవడమే. మిత్రులారా, చిన్న చిన్న అపజయాలు మిమ్మల్ని అడ్డుకోలేవనే విషయం మీ మనస్సులో స్పష్టంగా ఉండాలి. జీవితంలో సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. సవాళ్ళు కంఫర్ట్ జోన్ నుండి బయటపడడానికి మరియు నిజ జీవితంలో రావడానికి మనకు సహాయపడతాయి. ఎందుకంటే ఇది విజయం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. సవాళ్ళు కానీ అడ్డంకులు కానీ మనకు లేకుండా మీరు సాధించిన విజయం మీకు అంతగా కిక్కివ్వదు. ప్రపంచంలో చాలామంది వ్యక్తులు ఏదైనా మంచిని ఆలోచిస్తే వారికి మంచి జరుగుతుంది, ఇంకా ఆనందం కలుగుతుంది. కానీ దీనికి విరుద్ధంగా వారికి ఏదైనా చెడు సంఘటన జరిగితే వారి మనసు పూర్తిగా విరిగిపోతుంది. దీనినే అంతా విధిరాత అని అనుకుంటారు. కానీ సమస్య ఉంటే పరిష్కారం ఉందని కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ దాన్ని మీరు నమ్మకపోవచ్చు. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం వెతుకుతారు. సమస్య పరిష్కారంలో మనం నొప్పిని అనుభవిస్తాం. ఆ సమయంలో పరిష్కారం కోసం మీ మనస్సు ఆందోళనలతో బాధపడుతుంటే ఆ సమయంలో మీరు కొన్నిసార్లు విశ్వం యొక్క పరిష్కార సంకేతాన్ని మీరు గుర్తించలేరు. విజయాలు సాధించేటప్పుడు ఎన్నో కష్టాలు పడి ఉండాలి. ఈరోజు ఆ కష్టాల గురించి ఆలోచిస్తే నేను ఎన్నో కష్టాలు పడి నేను సాధించానని అనుకుంటారు. కానీ ఆ ప్రయాణంలో పడిన బాధలు మిమ్మల్ని కలవరపెడతాయి. కానీ అడ్డంకులు ఎదురైనా చాలా ధైర్యంగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు కొత్తగా నడక నేర్చుకునేటప్పుడు కింద పడటం మళ్ళీ లేవడం అనేది మీ జీవితంలో అతిపెద్ద సమస్య. కానీ అతడు మళ్ళీ పడిపోయి లేవడానికే ప్రయత్నించాలి. ఈ పడడం లేవడం అనేది సంవత్సరం వయస్సు నుండి 3 సంవత్సరాల వయసు వరకు అనేక సార్లు జరిగింది, అవునా? అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ చివరికి మీరు నడవడం నేర్చుకుని చివరకు మీరు నడకను సాధించారు కదా. జీవితంలో మీ కష్టాల గురించి కూడా మీరు ఆందోళన చెందుతారు. కానీ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కూడా ఎక్కడో దగ్గరలో ఉంటుందని మీరు తెలుసుకోండి. ఎందుకంటే తాళంతో పాటు దాన్ని తెరిచే కీ కూడా తయారు చేయబడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎల్లప్పుడూ మీ విజయంతోనే మీ జీవితాన్ని గడపలేరు. వైఫల్యాలు కూడా ఎదురవుతాయి. మీ వైఫల్యాల నుండి పాఠం నేర్చుకోండి. జీవితానికి ఓడిపోయిన అనుభవాలు కూడా చాలా అవసరం. ఎప్పటికీ మీరు మీ సొంత మార్గంలోనే వెళ్ళండి. మీ వైఫల్యాలకు మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఎవ్వరిని నిందించరు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.